కులమత భేదాలతో ఆ తిండి లేక చచ్చిపోతూ రకరకాల కష్టాలతో జీవిస్తూ ఉన్నారు. 15% జనాలే ఈరోజు ధనికులు, పేదలు. ఈ భారత అందరూ ఒక మన స్వాతంత్రం గురించి ఆలోచిస్తూనే, స్వాతంత్రం మనకు ఎలా రావాలి, బ్రిటిష్ వాళ్ళతో ఎలా ఉండాలని చెప్పి ఆయన ఒకసారి ఆలోచిస్తూనే ఇక్కడ ఈ ప్రజలకు అసలు ఎలా వీళ్ళని ఎలా చేయాలి, రేపు స్వాతంత్రం వచ్చిన వీళ్ళు ఎలా బతుకుతారు, ఇలాంటి అసమానతలున్న ఈ ఈ జాతిలో వీళ్ళంతా కూడా ఎలా బతుకుతాడు, ఏదో చేయాలని ఒక పెద్ద తపన. ఆయన అంత జ్ఞాన సూర్యుడిలాగా జ్ఞానాన్ని సంపాదించేసి అన్ని డిగ్రీలు వాళ్ళ పిల్లల్ని అంతా వాళ్ళ కుటుంబాన్ని అంతా పోతున్నా కానీ ఆయన చదువు ఎందుకని వచ్చిందంటే ఈ ప్రపంచానికి విజ్ఞానంతోనే కొట్టాడు. ఇక్కడున్న పెద్ద పెద్ద ధనికులను ఆయన తన పేదవాడు చాలా ఇది తెలిసిందే కదా, ఎలా కొట్టగలిగాడు, ఎలా సాధించాడు, ఆయన రాజ్యాంగానికి ఎలా చైర్మన్ అయ్యగా అవగలిగాడు, ఎలా ఈ భారతదేశంలో ఒక జ్ఞానశూరుడికి ఎదిగాడంటే జ్ఞానం చదువు అలా చదివి మొత్తం మీద మనకి భారతదేశానికి ఒక